పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మధ్యాహ్న కాల సమయములో మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. కపెర్నహూము ఇంటిలో యేసు ప్రభువారు పరలోక సంబంధమైనటువంటి ఉపమానములు చెప్పిన ఉపమానములలో కపెర్నహూము ఇంటిలో చెప్పిన ఉపమానములలో అయితేనేమో ఇది మూడవది. పరలోకపు ఉపమానములలో మనము చదివిన ఉపమానము ఏడవది. ఈ ఏడవ ఉపమానము సముద్రములో వేయబడిన వలను పోలి ఉన్నది అని చదువుతున్నాం. ఏంటి సముద్రము, ఏంటి వల, ఏంటి చేపలు? యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది? రెండు రకముల చేపలను గురించి వ్రాస్తున్నది వాక్యము. ఒకటి మంచి చేపలని, రెండు చెడ్డ చేపలని. మంచివైతేనేమో యజమాని గంపలోకి వెళ్తాయి, గంపలో నుండి ఇంటిలోనికి వెళ్తాయి. చెడ్డ చేపలైతేనేమో బయట పారవేయబడతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము గమనించవలసిన విషయము, మంచి చేపలు చెడ్డ చేపలు ఒక్క వలలోనే ఉన్నాయి. ఆ ఒక్క వల సముద్రములోనే ఉన్నది. యేసు ప్రభువారు మాట్లాడిన ఈ ఏడవ పరలోకపు ఉపమానములో 3 కాలములను గురించి మనం పరిశీలన చేయొచ్చు. ఆ 3 విభిన్న కాలములలో నంబర్ 1 ప్రస్తుత కాలము. ప్రస్తుత కాలము అంటే సముద్రములో వల వేయబడి ఉన్న కాలము, అనగా సువార్త ప్రకటించుచున్న కాలము. ప్రస్తుత కాలము, వల వేయబడి ఉన్న కాలము, సువార్త ప్రకటించుచున్న కాలము. రెండవది యుగ సమాప్తి. యుగ సమాప్తి అనగా తీర్పు తీర్చు కాలము, అనగా మంచి చెడు చేపలను వేరు చేయు కాలము. మూడవది నిత్య అగ్ని కాలము. ఇది అగ్నిగుండములో పడవేయబడే కాలం. అంటే తీర్పు తీర్చబడిన తరువాత అగ్నిగుండములో పడవేయబడే కాలం. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన మాటను చదువుకుందాం. ఏంటి సముద్ర జలము? ఆ సముద్ర జలము ఎవరికి సూచనగా ఉన్నది? ఆ మాటను చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నాయి. ఆ వేశ్య కూర్చుండిన చోట అంటే లోకములో కనబడుతున్న జలములు ఎవరెవరిని సూచిస్తున్నాయి అంటే, జలములు ప్రజలను, జన సమూహమును, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తున్నాయి. వీరిలో వేయబడింది వల. ఏంటి ఆ వల అంటే సువార్త వల.
ఇప్పుడు ఈ సువార్త వలలోనికి జనములు రావాలి, ప్రజలు రావాలి, జన సమూహములు రావాలి, జనములు రావాలి, ఆయా భాషలు మాట్లాడువారు రావాలి. ఎలా రావాలి? సువార్త అనే వల ద్వారా, సువార్త ద్వారా రావాలి. చాలా మంది సువార్త వినటానికి లక్షల కొలది కోకొలలుగా వస్తున్నారు. వేల కొలది కూడుచూ ఉన్నారు. అయితే కూడుచూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, సమకూడుచూ ఉన్నారు. కానీ వింటున్న సువార్తను హృదయ అంతరంగములో పరిపూర్ణముగా అంగీకరించి రక్షణలోనికి వచ్చే వారి జాబితా చూస్తే చాలా తక్కువగా కనబడతా ఉన్నది. చాలా తక్కువగా కనబడతా ఉన్నది. నీళ్లు ఒకటే, వల ఒకటే, కానీ వలలోనికి వచ్చిన చేపలు మాత్రము రెండు రకములు ఉన్నాయి. ఒకటి మంచి చేపలు, రెండవది చెడ్డ చేపలు. వీరిని పట్టుట కొరకు, లోకములో వీరిని పట్టుట కొరకు యేసు ప్రభువారు ఎవరిని ఎంపిక చేసుకున్నారో చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయము 20-21 వచనములు త్వరగా చదువుకుందాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి మనుష్యులను పట్టే జాలరులుగా మార్చబడుటకు ఇష్టపడిరి. వారిని గురించి వాక్యం అంటున్నది, వారు విద్య లేని పామరులు. విద్య లేని పామరులు మనుష్యులను పట్టే జాలరులయ్యారు. వారు సువార్త వల వేస్తే, విద్య లేని పామరుడైన పేతురు సువార్త వల వేస్తే 3000 మంది ఆ వలలోనికి వచ్చారు ఒక్క ప్రసంగంతో. 5000 మంది ఆ వలలోనికి వచ్చారు ఒక్క ప్రసంగంతో. విద్య లేని పామరుడైన సీమోను పేతురు ప్రసంగించుచూ ఉండగా ఆయనలో నిండి ఉన్న పరిశుద్ధాత్మ వింటున్న వారి హృదయములు పొడవబడేటట్లు చేసింది. వాళ్ళ హృదయములు పొడవబడినప్పుడు వారు అప్పటికప్పుడే క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఇష్టపడ్డారు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి, వెలుపల ఉన్నావా, లోపల ఉన్నావా? యుగ సమాప్తిలో ఏ వంతులో నిలబడబోతున్నావు? నీవు చేసిన భక్తిని కొలత వేయబోతున్నారైనా తన పుడిసిలితో జలమును కొలిచిన వాడెవడు? జానతో ఆకాశమును కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను చూడండి, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఎవరికి సాధ్యం ఇది అంటే ఈ కొలత సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే సాధ్యం. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. కుడిసిలితో జలమును కొలిచిన కొలత కలిగిన దేవునికి, జానతో ఆకాశమును కొలత వేసిన దేవునికి నీ అంతరంగము కొలవడం పెద్ద విషయం కాదు. నీ భక్తి యొక్క కొలత తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. నీ విశ్వాసపు మెట్టు యొక్క కొలత తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. నీ పరిశుద్ధత యొక్క కొలత తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. ఆయన పై రూపమును లక్ష్య పెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. ఆయన అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు.
ఎలా ఉన్నది నీ అంతరంగం? గంపలోనికి వచ్చేదిగా ఉందా, బయట పారవేయబడేదిగా ఉన్నదా? నిత్య జీవము అనే గంపలోనికి వస్తుందా నీ భక్తి? నిత్య జీవపు గంపలోనికి చేర్చబడతావా, లేక వెలుపల పారవేయబడతావా? ఎక్కడికి సిద్ధపడుతూ ఉన్నాం? ఏ విధమైన భక్తి చేయొచ్చు ఉన్నాం? ఏ రీతిగా సిద్ధపడబోచు ఉన్నాం? మోషే జనులను 2 దినములు పరిశుద్ధపరచు, 3వ నాడు నేను వారి మధ్యకు వస్తాను. 2 దినములు జనులను సిద్ధపడమని చెప్తే ఏం చేశారు జనులు? తమ వస్త్రములను ఉదుకుకొని తమను తాము పరిశుద్ధపరుచుకున్నారు. ఈ 3 దినముల కూడికలు ఎందుకంటే ఎక్కడ పరిశుద్ధతకు మచ్చ ఏర్పడిందో, ఎక్కడ ఆత్మలో చల్లారిపోయిన స్థితిలోకి వచ్చావో, ఎక్కడ ఆత్మలో కుంటుపడిన స్థితిలోనికి వచ్చావో, ఎక్కడ ఆత్మలో అణగారిన స్థితిలోనికి వచ్చావో, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయడానికి ప్రత్యేక కూడికలు, నీ విశ్వాస జీవితాన్ని సరిచేయడానికి ప్రత్యేక కూడికలు. ఎలా సిద్ధపడుతున్నావు ఈ కూటముల కొరకు? ఎలా సిద్ధపరుచుకుంటున్నావు హృదయాన్ని? ఎలా సిద్ధపరుచుకుంటున్నావు మనస్సును? ఎలా సిద్ధపరుచుకుంటున్నావు అంతరంగమును? ఎలా సిద్ధపరుచుకుంటున్నావు కుటుంబమును? దేవుడు ఈ తరుణమును నా పాదముల దాకా తెచ్చాడు. నా కుటుంబ సమేతముగా ఈ 3 దినములు పాలు పంపులు పొందాలి. నేనే కాదు, ఈ కూటములలో నాకు ఆప్తులుగా ఉన్నటువంటి బంధుమిత్రులు, నా రక్త సంబంధులు, నా స్నేహితులను కూడా సమకూర్చాలి. కూర్చే వారిలోనికి రా, సిద్ధపరిచే మనస్సులోనికి రా, సమకూర్చే మనస్సులోనికి రా. చెదరగొట్టే మనస్సుతో ఎంతకాలం ఉంటావు? చెదరగొట్టే హృదయంతో ఎంతకాలం ఉంటావు? ప్రభా, ఎంత గుండె బ్రద్దలైపోయేలాగా, ప్రాణం అవిసిపోయేలాగా బోధలు చేస్తున్నాను. సేవలో ఆ 3 ఎందుకన్నయ్యా విస్తరింపు రావడం లేదు అని పరిశుద్ధ దైవ సేవకుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఉపవాసంతో మొరపెడితే దేవుని ఆత్మ అన్నదంట, ఏమని అనడంటే, నీ యొద్దకు ఆశతో వస్తున్నారు ఆత్మలు, నీవేమో వారిని నీ నోటికి వచ్చే ఆ దుడుకుతనంతో కూడిన మాటలతో నీవు బోధ చేస్తున్నావు. ఒక్క హృదయమైనా ఆదరింపబడిందా? నీవు బోధ చేశావు, ముగించావు. నీ మాటల చేత ఒక్క హృదయమైనా ఆదరింపబడిందా? ఆదరింపబడతారని నేను బిడ్డలను తెస్తున్నాను, నీవేమో వారి హృదయాలను గాయపరిచే మాటలు పలుకుతున్నావు అని దేవుని ఆత్మ గద్దించినప్పుడు ఆ దైవ సేవకుడు విరిగిపోయి తన యొక్క ప్రసంగ పంథాను మార్చుకొని హృదయములకు ఆదరణ కలిగించే గొప్ప వర్తమానములను ఆత్మలో సిద్ధపరచుకోవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే హృదయములను ఆదరించే వర్తమానములను సిద్ధపరచుకోవడం ప్రారంభించాడో సంఘము అంతకంతకు 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 ఆ దేశములో ఆయనదే గొప్ప సంఘం అవునట్లుగా దేవునాత్మ వృద్ధి చేస్తూ వచ్చిందట. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని. ఈ 3 దినములలో ఈ మొదటి దినము ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నీవు చేయవలసిన పని, నేను సరిచేసుకోవలసినవి ఏమిటి? నా చిన్ననాటి దినాలలో ఇలా కూటములు జరుగుతూ ఉంటే పరిచర్య చేసే దగ్గర కొంతమంది స్త్రీలు ఒకరినొకరు కౌగిలించుకొని, కొంతమంది అయితే ఒకరి పాదముల మీద పడి
కొంతమంది వారి చేతులు పట్టుకొని బోరున ఏడుస్తూ, అక్క నీ మీద నేను చిన్న మనసు పెట్టుకున్నాను అక్క, నన్ను క్షమించు. అక్క నీ పిల్లల మీద నేను చిన్న మనసు పెట్టుకున్నాను అక్క, నీ కుటుంబం మీద అసూయ పెట్టుకున్నాను అక్క, నన్ను క్షమించక్క. అక్క నేను తృణీకరించే మనస్సుందక్క నాలో, నన్ను క్షమించని ఒకరికొకరు సరిచేసుకొనుటను చూశాను నేను కన్నులారా. దైవ సేవకులు, పంచకట్టుతో ఉన్న దైవ సేవకులు, వారు పెద్ద విద్యా జ్ఞానమునేమో ఉపయోగించలే. వారికున్న అనుభవం మోకాళ్ళ ప్రార్థన అనుభవం. గంటల కొలది పొలములలోనికి వెళ్ళి కూటమునకు ముందు వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రభు యొద్ద ప్రార్థన చేసి దేవుని ఆత్మ ఏం చెప్పమందో అదే బోధించేవారు. ఆ దైవ సేవకులు మాట్లాడుతుంటే అగ్ని రగిలి కేకలు వేసి పాపములు ఒప్పుకుంటూ ఉండేవారు ప్రజలు. ఎందుకో తెలుసా? ఆ 3 దినముల కూటముల కోసం ఎన్నో దినాలు వారు ప్రార్థనతో సిద్ధపడి ఉండేవారు. ఆ 3 దినముల వర్తమానాల కోసం వాళ్ళ హృదయాలను సిద్ధపరచుకొని ఉండేవారు, వారి మనస్సులను సిద్ధపరచుకొని ఉండేవారు. వారి పని పాటులను ప్రక్కన పెట్టి ఇది నా విశ్వాస జీవితాన్ని రిపేర్ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఒక మంచి తరుణం, మా సేవకునికి దేవుడు పెట్టిన భారమని హృదయపూర్వకముగా పాలు పంపులు పొందేవారు. ఆ దినాలలో ఈ ఫ్యాన్లు ఎక్కడివి? ఆ దినాలలో ఈ సౌఖ్యం ఎక్కడిది? ఆ దినాలలో సువార్త కూడిక పెడితే తాటాకుతో వేసిన పందిళ్లలో ఎండలో అలమటిస్తూ రోదన చేస్తా ప్రార్థన చేస్తా ఉండేవారు. రాత్రైతే ఈ విద్యుత్ దీపాలు ఉండేవి కాదు. పెట్రోమాక్స్ లైట్లు తెచ్చి వాటిలో కిరోసిన్ పోసి వాటినే వెలిగించి ఆ పందిరిలో తగిలించి ఉండేవారు. ఆ దినాలలో రగిలే ఆత్మ పనిచేస్తుంది, డొల్లాడే ఆత్మ పనిచేస్తుంది, రోదనం చేసే ఆత్మ పనిచేస్తుంది. ఈరోజు సౌఖ్యములో ఉన్నావు, దేవుని ఆత్మలో చల్లారిపోయావు. ప్రియ సహోదరి, వల వేయబడింది లోకములో, వలలో ఉన్నావు. కానీ నిన్ను నిర్ణయించే రోజు యుగ సమాప్తి అనేది ఒకటి ఉంది. ఆ యుగ సమాప్తిలో తేలిపోద్ది, నువ్వు మంచి చేపవా, నీవు చెడ్డ చేపవా. మంచి చేపలేమో ఎవరికి సాదృశ్యం అని వాక్యం అంటుందండి? మంచి చేపలేమో నీతిమంతులకు సాదృశ్యం అంట, చెడ్డ చేపలేమో దుష్టులకు సాదృశ్యం. మంచి చేపలేమో గంపలోకి వచ్చాయి, చెడ్డ చేపలేమో బయట పారవేయబడ్డాయి. వాక్యం సెలవిస్తూ ఉన్న ఈ మాటలను మనం పరిశీలిస్తే సువార్త వల యుగ సమాప్తి వరకు సముద్రములో, అంటే ఈ లోకంలో సువార్త వల వేయబడే ఉంటది. ఎందుకు? కారణం ఏంటంటే క్రీస్తు విరోధి బయలుపరచబడాలి, శ్రమల దినాలు రావాలి, అప్పుడు మరికొన్ని చేపలు ఇంకా ఆ వలలోనికి వస్తాయని కుమారుడైన క్రీస్తు ప్రభు వేచి చూస్తున్నారు. ఆ యుగ సమాప్తిలో ఏం జరుగుద్దంటే సువార్త అనబడేది ఆపివేయబడుతుంది. సువార్త ఆపివేయబడినప్పుడు ఇక చివరి తరుణముగా భావించి దేవుడు తన యొక్క నిత్య సువార్తను పంపిస్తారట. ప్రకటన గ్రంథంలో ఆ మాటను కూడా మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం 14వ అధ్యాయం ప్రకటన గ్రంథము 6వ వచనంలో వ్రాయబడిన మాటను మనము చదువుకుందాం. మరి ఒక దూతను చూసి తిని భూనివాసులకు, ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మండలమున ఎగురుచుండును. ఆ దేవదూత చెప్పే నిత్య సువార్త ఏంటంటే, నంబర్ 1 దేవునికి భయపడండి, నంబర్ 2 దేవునిని మహిమపరచండి, తీర్పు తీర్చే గడియ వచ్చేసింది, నంబర్ 3. నంబర్ 4 ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృష్టించిన వానికే నమస్కారము చెయ్యండి. కొట్ట బిగ్గరగా చప్పట్లు కొడుతూ
అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరు. నిత్య సువార్త దూత తీసుకొచ్చింది ఆకాశంలోనికి, ఆకాశ మండలంలోనికి. దూత నిత్య సువార్త తీసుకొని వచ్చి ఏమని చెప్తుందంటే, 1వ మాట దేవునికి భయపడండి, 2వ మాట దేవునిని మహిమపరచండి, 3వ మాట తీర్పు తీర్చు గడియ వచ్చేసి. ఎక్కడికి నీ పయనము అక్క? ఎక్కడికి నీ పయనము అన్నా? ప్రియ తమ్ముడా, ఎక్కడికి నీ పయనము? నిత్య జీవము వైపా, నిత్య నరకము వైపా? యజమాని యొక్క గంపలోనిక లేక అగ్నిగుండములోనిక? ఎక్కడికి నీ పయనము? సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకో. ఒక్క పర్యాయం ఆలోచన చేసుకో. నిత్య సువార్త ఏం చెప్తుందంటే, ఇదిగో భూమిని, ఆకాశమును, జలధారలను సృజించిన వానికే నమస్కారం చెయ్యండి. ఆమేన్. ఎవరైతే ఆ నిత్య సువార్త విని వలలోనికి వస్తారో వారు తీర్పు తప్పించుకుంటారు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను యోహాను సువార్తలో 5వ అధ్యాయం 24వ వచనము నుండి గనక మనము చదవగలిగితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి. జాగ్రత్తగా గమనించి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి. నీ కొరకు ఉన్నతమైన మహిమ సిద్ధపరచబడి ఉన్నది సహోదరి. నీ కొరకు శ్రేష్టమైనటువంటి స్థలము సిద్ధపరచబడుచు ఉన్నది. ఆకలి లేని స్థలము, దప్పిక లేని స్థలము, సూర్యుని ఎండ, ఏ వడగాలి లేని స్థలమును కుమారుడైన క్రీస్తు నీ కొరకు, నా కొరకు సిద్ధపరచుచూ ఉన్నారు. ఆ మహిమ లోకములో, ఆ మహిమ రాజ్యములో నీవు నేను ఉండాలని ఆయన ఆశ. నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. అయితే చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనంలో గనక మనము చదివితే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఏది మర్చిపోయారంట వాళ్ళు? ఊరికి పోవు త్రోవ మరిచిపోయారు, ఎరుగని వారయ్యారు. ఏ ఊరు ఆ ఊరు, ఏ త్రోవ ఆ త్రోవ అంటే ఆ ఊరే పరలోక దేశము, ఆ త్రోవయే ఇరుకు మార్గము. ఆయన రాజ్య వారసురాలుగా, వారసునిగా నిన్ను చేయడానికి కోడికలు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో నిన్ను బలపరిచి లేవనెత్తి మొదటి మెట్టులో నిన్ను కూర్చుండబెట్టి ఆయన రాజ్య వారసునిగా చేయడానికి సువార్త. ఈ సువార్తకు లోబడతావా? సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరంలో బ్రిడ్జి ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు దేవునాత్మ సర్ ఆర్థర్ కాటన్తో మాట్లాడిందట. ఏమనంటే, నువ్వు జనులందరికీ సాధారణమైన జలం ఇవ్వడానికి ప్రయాసపడుతున్నావు, మరి జీవ జలం ఇవ్వడానికి ఏమన్నా ప్రయాసపడ్డావా? జీవ జలం ఇవ్వడానికి ఏమన్నా ప్రయాసపడ్డావా అని దేవునాత్మ మాట్లాడితే, సర్ ఆర్థర్ కాటన్ వెంటనే కదిలింపబడి బాగ్దాద్ ప్రాంతానికి వెళ్ళి ప్రయాసతో అక్కడ మిషనరీగా ఉన్న గ్రోవ్స్ అనేటువంటి ఆయనను బ్రతిమలాడి పరిశుద్ధాత్మ జీవజలాన్ని మన ఉత్తర భారతదేశమునకు ఆయన ద్వారా తీసుకొని వచ్చాడు. జీవజలములు నీకివ్వబడ్డాయి. నీ కుమార్తెకి ఇచ్చావా జీవజలములు? నీ హృదయములో ప్రవహించుచున్న జీవజలం
నీ పిల్లల హృదయాలలో ఎప్పుడు ప్రవహించాలి? నీ పురుషుని హృదయములో ఎప్పుడు ప్రవహించాలి? నీ కుటుంబమంతా పరిశుద్ధాత్మ జీవజలము ఎప్పుడు పొంగి పొరలాలి? మా నాన్నగారు ఎప్పుడు మధ్యరాత్రి జాములో ఒక ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఏమనంటే, ప్రభా, నా బాల్యకాల పాపము, నా యవ్వన కాల పాపము నా పిల్లల మీద ఏలుబడి చేయనియొద్దయ్యా. రక్షింపబడిన తర్వాతే, సేవ చేస్తూ ఉండగానే, అనేకులను రక్షణలోనికి నడిపించిన తర్వాతనే నా బాల్యకాల పాపము, నా యవ్వన కాల పాపము నా కుమారుల మీద ఏలుబడి చేయనియొద్దయ్యా అని పసి పిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడుస్తూ మూలుగులతో కదిలింపబడి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు మా తండ్రి. మా తండ్రి కార్చిన కన్నీరు, మా తండ్రి చేసిన ప్రార్థన, మా తండ్రి పడిన వేదన, నలుగురము విడలం మేము. మా నలుగురు హృదయాలలో, హృదయములో నుండి జీవజలము మా 4 హృదయములలో పొంగి పొర్లునట్లుగా దేవుడు చేశారు. ఏమైపోయిందా కన్నీటి ప్రార్థన నా ప్రియ సహోదరి? ఏమైపోయిందా మొదటి కదిలింపు? ఏమైపోయింది నీలో? ఏమైపోయిందా మొదటి త్యాగం? ఏమైపోయింది నీలో? ఆ మొదటి భారం ఏమైపోయింది? కూటములంటే ముందుగా ఇచ్చి దీవెన పొందాలని తొందరపడ్డావు ఇంతకు ముందు. ఇప్పుడేమో వారు చూసుకుంటారులే, వీరు చూసుకుంటారులే అనే మనస్సులోకి వచ్చావు. నీవెత్తుకున్న కాడిని క్రింద పడవేస్తున్నావు. ఆసక్తి విషయంలో మాంద్యం వచ్చేసింది. ఆత్మయందు తీవ్రత తగ్గిపోయింది. చల్లారిన స్థితిలో కనబడుతూ ఉన్నావు. ఎవరికి మేలు? ఎవరికి మేలు? నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు. నువ్వు అలా ఉండకుండా నులువెచ్చగా మారిపోయావు. రగలాల్సిన నీవు నులువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయావు. మండాల్సిన నీవు చల్లబడిపోయావు. ఇదిగో చూడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించు. సహోదరి, ఎక్కడికి నీ ప్రయాణము? ఎక్కడికి నీ పయనము? దేవుని వాక్యము ఈ రాత్రి స్పష్టంగా నీతో మాట్లాడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడిన మాటను కూడా చదువుకుందాం. వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని పెంచుకొనుటకు పరలోకములో చేరను రండి, పరమానందము పొందను రండి. పరలోకములో చేరను రండి, పరమానందము పొందను రండి. పరలోకములో పాపములెదుగా, పరలోకములో పాపములెదుగా, నిరంతరము పరమానందమే, నిరంతరము పరమానందమే. పరలోకములో చేరను రండి, పరమానందము. అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి పాడుదాం. కరవులుండవు, కష్టాలుండవు, ఇతి బాధలు సముద్రముండదు. కరవులుండవు, కష్టాలుండవు, ఇతి బాధలు సముద్రముండదు. మరణమే లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు,
నిరంతరము పరమానందమే, నిరంతరము పరమానందమే, పరలోకములో చేరను రండి, పరమానందము పొందను రండి. ప్రియుడా, సహోదరి, సహోదరుడా, పరలోకపు నిత్య జీవమునకు నిన్ను వారసునిగా చేయడానికి సువార్త వల్ల లోకములో వేయబడింది. యుగ సమాప్తి అనగా సువార్త యొక్క ముగింపు. ఆ సువార్త యొక్క ముగింపునకు ఆ యొక్క ఛాయలు వచ్చేస్తున్నాయి, సువార్తకు ఆటంకాలు వచ్చేస్తున్నాయి. బైబిలే మన చేతికి దొరకనీయకుండా చేసే ప్రణాళికలు వచ్చేస్తున్నాయి. ఈ రీతిగా దేవుని యొక్క సముఖములో కూడి ధైర్యముగా ప్రార్థించి కీర్తించి కొనియాడే పరిస్థితులకు తెరదించబడే పరిస్థితులు వస్తున్నాయి. యుగ సమాప్తిలో సువార్త ముగించబడుతుంది. ఫైనల్గా నిత్య సువార్త ద్వారానైనా ఇంకా వలలోనికి రాని వారు ఎవరైనా ఉంటే వలలోనికి వస్తారని ఆఖరి తరుణం ఇస్తారు. ఆయన యుగ సమాప్తిలో ఏం చేస్తారని మనము చదివామో, యుగ సమాప్తిలో ఒడ్డుకు చేర్చి వలని చేపలను కూరుస్తారట. మంచివేమో గంపలో వేస్తారంట, చెడ్డవేమో బయట పారవేస్తారు. అక్కడే రాస్తున్నాడు, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. నీతిమంతులలో నుండి దుష్టులను, అంటే నీతిమంతులు దుష్టులు కలిసే ఉన్నారు. నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి అగ్నిగుండములో పడవేతురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు. ఎవడొచ్చి చూడొచ్చాడులే, ఎవరు చూసొచ్చారంట నరకముందని? చూసొచ్చిన వాళ్ళు ఉన్నారుగా వాక్యములో కదా. ధనవంతుడు ఏమంటున్నాడు? యాతన పడుతున్నానయ్యా, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను. నా నాలుకను చల్లార్చుటకు అదుగదుగా నీతిమంతుడైన లాజరును పంపించి నా నాలుక మీద ఒక్క చుక్క నీళ్లు వేయమని చెప్తావా అంటున్నాడు. అక్కడ భారం కలిగింది. నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, నాలాగే దుష్టులు దుర్మార్గులుగా ఉన్నారు, వెర్రివారిగా. వాళ్ళ దగ్గరకు ప్రవక్తను పంపించండి అయ్యా, యాతనకరమైన చోటు ఒకటి ఉందని తెలియజేయండి వాళ్ళకి. ప్రియ సహోదరి, నీ కుటుంబం అనే ద్రాక్షవనంలో ఎంతమంది నరక పాత్రులైపోతున్నారో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన ఒలీవ మొక్కలు వంటి బిడ్డలు రక్షింపబడ్డారా? ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉన్నారా? దుష్టులుగానే ఉండిపోతున్నారా? కారణం ఏంటి? నీ ప్రార్థనాహీనత, నీలో ఉన్న అవిశ్వాసము. పోరాడేవారు, నా చిన్ననాటి దినాలలో తల్లిదండ్రులు పోరాడేవారు, వారి బిడ్డలు మారు మనసు పొందే వరకు. పట్టేసేది దేవుని ఆత్మ వాళ్ళని. విరిగిపోయేవారు, కేకలు వేసి పాపములు ఒప్పుకునేవారు, తల్లిదండ్రులకు అనుకూలంగా మారేవారు. ఈ రోజున ఏది ఆత్మ? ఈ రోజున ఎక్కడ ఆత్మ? మట్టి గోడకు గచ్చుపూత పూసే పరిస్థితులుగా కాదు మనం చేయాల్సింది భక్తి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతున్నది. గోధుమలలో నుండి గురుగులను వేరు చేసినట్టుగా, అలాగే మందలో నుండి మేకలను వేరు చేసినట్టుగా యుగ సమాప్తిలో చెడ్డ చేపలు మంచి చేపలలో నుండి వేరు చేయబడతాయి. ఎక్కడికి? నీ పయనము. ప్రయోజనకారిగా నిన్ను చెయ్యాలని ఆయన సిలువ త్యాగం చేశారు. నిన్ను ఫలించడి కొమ్మగా చూడాలని ఆయన సిలువ త్యాగం చేశారు. నిన్ను బాగుగా కట్టబడిన పురము వలె చేయాలని ఆయన సిలువ త్యాగం చేశారు.
నీవు బాగుగా పరీక్షించుకునే వ్యక్తివిగా ఉంటావని ఆయన సిలువ త్యాగం చేశారు. నీవు బాగుగా గ్రహింపులోకి వస్తావని ఆయన కలువరి త్యాగం చేశారు. ఆయన కలువరి ప్రేమను చూపించారు. ఎక్కడుంటున్నావు? ఫిలోమోను పత్రికలో మనము 11వ వచనాన్ని గనక చదివితే, అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకును నాకును. కనుక ఈ దినాలలో మంచి చేపలుగా ఉండాలంటే గద్దించే మాటలు కావాలి, దిద్దే మాటలు కావాలి. సరిచేసేదే నిజమైన సువార్త అనుకుంటాను నేను. ఈ దినాలలో చాలా చోట్ల సరిచేసే సువార్త కనబడడం లేదు. ఎలా సరిచేసేవారు? గారడి సీమోనుతో అపోస్తలులు ఏమన్నారు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు, సూటిగా చెప్పేశారు. కనుక పరిశుద్ధాత్మలో నీకు పాలు లే. పౌలు భక్తుడు కూడా కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయములో మొదటి 2 వచనాలు మనము చూస్తే, మీలో అంటున్నాడు జారత్వం ఉంది అంటున్నాడు. మీలో జారత్వం ఉందన్న వదంతి నాకు వినబడుతుంది అంటున్నాడు. సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ సూటిగా మాట్లాడే సువార్త హృదయాలను, బండలను పగులుగొట్టు సుత్తిలాగా పనిచేసేది ఆ దినాలలో. ఈ 3 దినముల కూటములు ఎందుకు అంటే, బండరాయిగా మారిన నీ హృదయమును మెత్తన చేయటానికి, కఠినమైన నీ మనస్సును మెత్తన చేయటానికి, నిత్య జీవపు వారసత్వములో నిన్ను భద్రపరచడానికి ఆయన సిద్ధపరిచే మహిమ రాజ్యములో నీకు చోటును పదిలం చేయడానికి ఈ ప్రత్యేక సువార్త. సద్వినియోగం చేసుకుంటావా? సరి చేసుకుంటావా? మా నాన్నగారు ప్రభు బలనిచ్చేటప్పుడు ఒక మాట వాడేవారు. ఏమనంటే, ఇంకా నీ సహోదరి మీద ఏమైనా చిన్న మనసు పెట్టుకున్నావేమో, ఇంకా నీ సహోదరి మీద ఏమన్నా అసూయ పెట్టుకున్నావేమో, ఇంకా మాటలో ఏమన్నా తప్పిపోయావేమో, తలంపులో ఏమన్నా తప్పిపోయావేమో, మార్గములో ఏమన్నా తప్పిపోయావేమో, క్రియలో ఏమన్నా తప్పిపోయావేమో, సరి చేసుకొని ప్రార్థన చేసుకొని క్షమించే దేవుని ఎదుట ఒప్పుకొని ఆ తర్వాత ప్రభు బల్ల యొద్దకు వచ్చి రొట్టెను ద్రాక్షరసం తీసుకో అని హెచ్చరించి ఆ అపరాధిని యేసయ్య అనే పాట పాడుతూ ఉండేవారు. కదిలింపబడి కేకలు వేసేవారు మనుషులు. అలవాటైపోయింది భక్తి, వేషధారణతో నిండిపోయింది. ప్రియ సహోదరి, గంపలోకి నిన్ను చేర్చాలన్నదే ఈ సువార్త కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం. వస్తావా పరలోకం వైపు? వస్తావా పరిశుద్ధ రాజ్యము వైపు? వస్తావా పరలోక దేశము వైపు? అలా రావాలని నీవు ఆశపడితే ఈ సువార్తను గట్టిగా పట్టుకో. నీ రక్షణను కొనసాగించు, నీ పరిశుద్ధతను కొనసాగించు. దేవుని కార్యముల నిమిత్తమై నిండు హృదయముతో ఉండు. దేవుని కార్యముల నిమిత్తమై నిండు మనసుతో ఉండు. ప్రభు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకముగా తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? అందరము లేచి నిలబడదాం. ఆయన నామములో అందరము లేచి నిలబెడదాం. అందరము లేచి నిలబడదాం. సహాయము చేయండి ప్రభువా, కృప చూపండి నాయనా, కృప చూపండి ప్రభువా, సహాయము చేయండి నాయనా. మమ్మల్ని దాటిపోవద్దు. 2 చేతులు ప్రభు తట్టు చాపు, దయచేసి నీ 2 చేతులు ప్రభు తట్టు చాపు. నిజమే ప్రభువా, ఆ చెడ్డ చేపగానే మిగిలిపోతున్నాను నేను. ఉండడానికి వలలోనే ఉన్నాను కానీ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాను, రక్షణను కొనసాగించలేకపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించమని వినబడే ప్రార్థన చేద్దామా? ఇదే సమయం ప్రభు పాదాలు పట్టుకోవడానికి. ప్రియ తల్లి, ప్రభు పాదములు పట్టుకోవడానికి ఇదే నీకు సమయం. ప్రభా, నన్ను దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడు బ్రతమై గురుడివాడు కేక పెడుతూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. దావీదు కుమారుడా
కేకలు పెడుతూ ఉన్నాడు. యేసు నిలచి, నీకు నేనేమి చేయాలి? పరిశుద్ధాత్మ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చి తట్టుచున్నాడు. కానీ నువ్వు రాతి బండవైపోయావు. నా పాపం ఎక్కడ నా బిడ్డలను పట్టుకొని ఎద్దయ్యా, నా యొక్క దుష్టత్వం ఎక్కడ నా బిడ్డలను పట్టుకొని ఎద్దు ప్రభా, నా గర్వ హృదయం ఎక్కడ నా బిడ్డలను పట్టుకొని ఎద్దు ప్రభా. నాలో ఉన్న గర్వాన్ని తీసేయండి అయ్యా. నేను కఠినత్వము చేసింది నాలో, నా హృదయం అంతా కఠినమైపోయింది ప్రభా. మెత్తన చేయవా ప్రభా, మెత్తన చేయయ్యా, మెత్తన చేయయ్యా. పిండి వంటకి పిండి మెత్తగా లేకపోతే ఊరుకోవే. నీ హృదయం మెత్తగా అవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మెత్తని హృదయం నాకు ఇవ్వండి ప్రభా, నాకు మెత్తని హృదయం నాకు ఇవ్వండి నాయన. నీవు నివాసమునకు యోగ్యమైనదిగా నేను ఉండాలయ్యా. నన్ను బాగుగా కట్టండి ప్రభా, కట్టము. కట్టబడిన దాన్ని నేనే పడగొట్టుకున్నాను ప్రభా, కట్టబడిన దాన్ని నేనే పడగొట్టుకున్నాను. దావీదు అంటున్నాడు, మరలా నీ రక్షణానందము నాకు దయచేయండి, నేను పడిపోయాను ప్రభా. నైనా నీ రక్షణానందం మరలా నాకు దయచేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డల ద్వారా నన్ను ఆయన మొదటి వాక్యము తండ్రి, నన్ను ఆయన నెహెమ్యా గ్రంథము ద్వారా మీరు నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నారు. బాగుగా కట్టబడాలని ప్రభువా, నా నాయన మేము బాగుగా కట్టబడేటువంటి వారముగా ఉండటానికి, మా కుటుంబాలను కట్టుకోవడానికి, మా గృహాలను కట్టుకోవడానికి, మా బిడ్డలను కట్టుకోవడానికి మీరు మాకు సహాయము చేయండి. రెండో వర్తమానమున నాయన సముద్రములో వేయబడిన నానా విధములైన వలను పోలి ఉన్నదని, మంచి వాటిని గంపలో చేర్చి పనికి మాలిన వాటిని ప్రభు అక్కడే పారవేసి, అది నిత్య అగ్నికి గుర్తున నాయన. పారవేయబడిన వారిలో మేము ఎక్కడ ఉండకూడదు ప్రభా. మేము మా బిడ్డలు గంపలో చేరినటువంటి వారుగా మమ్మల్ని సిద్ధము చేయండి. మా ప్రియులను దీవించండి. కన్నీరు విడిచిన తల్లులను, కన్నీరు విడిచిన బిడ్డలను మీరు చూడండి నాయన. ఈ 3 దినములు మమ్మలను మెత్తనగా చేయండి ప్రభా. తిరిగిన నాయన మాలో ఉన్న రాతి బండను తొలగించండి ప్రభా. మా హృదయము బద్దలు కొట్టుకుని ప్రభా, కన్నీటితోని పాదములు కడిగేటువంటి గొప్ప ధాన్యతను దయచేయమని, ఈ బిడ్డలను మీరు ఆస్వాదించి దీవించమని క్రీస్తు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.